ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. హిందూ ధర్మశాస్త్రంలో ధనుర్మాసంను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని పూజించాలి. ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది. అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఉంటుంది. ఇంతటి పవిత్రమైన ధనుర్మాసంలో ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజు ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14వ తేదీ మంగళవారం రోజు ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులను అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అలాగే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీకున్న అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో దేవతలందరూ బ్రహ్మముహూర్తంలో భూమిపైన తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాత మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు వేసి మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. అష్టదళ ముగ్గు స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. తరువాత పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి, లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించేవారు స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చెయ్యండి. ఈ రోజున చేసే పూజలో నైవేద్యంగా అరటి పండ్లు, పరమాన్నం సమర్పించాలి. ఇవన్నీ నివేదించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను అయినా నివేదించవచ్చు. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పిండి దీపాలు ఎలా వెలిగించాలి అంటే బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అలాగే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మీ పూజ గది ముందు బియ్యం పిండితో అష్టదళ ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు పూజ చెయ్యలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేనంత పుణ్యం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించిన మాసంగా భావిస్తారు. అందుకే ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేపట్టరు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయకూడదు, పిల్లలకు నామకరణాలు చేయకూడదు, అలాగే గృహప్రవేశం చేయకూడదు, ఇంటి నిర్మాణాలు చేయకూడదు, అలాగే ఇళ్ల స్థలాలు కొనకూడదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే
మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి అని పండితులు చెబుతున్నారు. ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రలేచారు. అప్పటి నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ ధనుర్మాసంలో సాయంత్రం సమయంలో తులసి పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. దీంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే అతి త్వరలో వివాహ గడియలు వరిస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఎవరైతే ఈ నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేస్తారు వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీంతో మీ జీవితాంతం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.